హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ యాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియోలో అయితే మాత్రం మనం సోఫా అండ్ మ్యాట్రెస్ క్లీనింగ్ సర్వీసెస్ కోసం అయితే మాత్రం తెలుసుకుందాం అనమాట. సో వన్ క్వశ్చన్ అండి, హౌ ఫ్రీక్వెంట్లీ వీ క్లీన్ దిస్ సోఫా అవ్వచ్చు, మ్యాట్రెస్ అవ్వచ్చు, ఎంత ఫ్రీక్వెంట్గా మనం క్లీన్ చేస్తాం చూడండి. ఎంత డస్ట్ వస్తుందో దాని నుంచి. ఇన్విజిబుల్ డస్ట్ అనేది దానికి అట్రాక్ట్ అయిపోయి చాలా బ్యాక్టీరియా అనేది దాంట్లో మనకి ఇన్విజిబుల్గా అయితే మాత్రం చాలా ఉంటుంది అనమాట. సో బేసికలీ మన సర్వీసెస్లో ఏంటంటే డ్రై వ్యాక్యూమ్ క్లీనింగ్, స్టీమ్ ప్లస్ స్పాట్ క్లీనర్ అండ్ వితౌట్ ఎనీ కెమికల్ స్టీమ్ అయితే మాత్రం మనకు స్ప్రే చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఆల్మోస్ట్ మన ఈ ప్రాసెస్ అంతా మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మన ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ మనం ఏం చేస్తాం, ఆ డస్ట్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఆ సోఫా నుంచి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది అల్ట్రా వైలెట్ రేడియేషన్తోని మనకి ఈ ప్రాసెస్ అనేది మనకు ఉంటుంది అనమాట. సో మనకి ఇన్విజిబుల్ బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా అది ఈజీగా దాంట్లోని హెయిర్ అవ్వచ్చు, అది ఏదైనా దీనికి ఈజీగా అట్రాక్ట్ అయిపోయి మనకి ఆ హెపా ఫిల్టర్ నుంచి ఈజీగా దాన్ని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లోని అడ్వాంటేజ్ ఏంటంటే యూవీ రేడియేషన్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది మనకి. సో యూవీ రేడియేషన్ మనకు ప్రొడ్యూస్ అయినప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడు పాతకాలంలో అంటే మనం జనరలీ ఎండలో పెట్టేవాళ్ళం గుర్తుంది కదా. అప్పుడప్పుడు సంక్రాంతికి ఒకసారి కానీ లేకపోతే ఏదో పెద్ద పండుగ అప్పుడు అన్నీ మనం దులుపుకున్నప్పుడు ఎండలోని మ్యాట్రెస్ పెట్టవచ్చు, లేకపోతే ఏదైనా కర్రతో కొట్టేయాలన్నమాట. ఇప్పుడు అంత టైం ఎవరికి లేదు, లేకపోతే అంత ప్లేస్ కూడా ఎక్కడా లేదనమాట. సో బేసికల్లీ ఇలాంటి సర్వీసెస్ మీరు ఆప్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ మీరు కమెంట్ చేయొచ్చండి. అండ్ వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్, అసలు స్పాట్స్ ఏమైనా ఉంటాయి, ఎంత ఈజీగా క్లీన్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ అయితే మాత్రం మనకి కెమికల్ ఫ్రీ అండి. మనకి ఏ కెమికల్స్ వాడడం కానీ అలా ఏముండదు. అండ్ రిజల్ట్ కూడా మనకి అవుట్పుట్ అవ్వచ్చు, షైన్ అవ్వచ్చు. మనకి షోరూమ్ కండిషన్లో మ్యాక్సిమం ఎలా అయితే మనం సోఫాని ఇంటికి తీసుకొస్తామో ఆ కండిషన్లో అయితే మాత్రం మనకి మొత్తం ఈ ప్రాసెస్ అయ్యే వరకు మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు క్లియర్ దట్. హాయ్ మ్యామ్. హాయ్. సో ఎలా అనిపించింది సార్ సర్వీస్? బాయ్స్ ఫైనలీ ఒక 3 hours వర్క్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే మీ కళ్ళ ముందే ఉంది కదా. సో హౌ వాస్ ది సర్వీస్ అండ్ హౌ యూ ఫెల్ట్ సార్? టూ గుడ్ అండి. చాలా బాగుంది. చాలా డిఫరెన్స్ నోటీస్ చేశాను ఇంతకు ముందు దానికి ఇప్పుడు దానికి. చాలా బాగుంది. సో మ్యామ్ అంటే ఆల్మోస్ట్ 3-4 hours వర్క్ చేశారు. సో పర్టికులర్లీ మీరు దగ్గర ఉన్నారు అంటే ఆ ప్రాసెస్ అంతా ఎలా అనిపించింది?
Actually, the service is too good and very professional, and the gear and equipment they have used is like everything is top notch. అంతా చాలా బాగుంది. అండ్ యాక్చువల్గా మనం ఎంత మెయింటైన్ చేసినా కూడా సోఫాలో మ్యాట్రసెస్లో మనం ఇలా అయితే మెయింటైన్ చేయలేమండి. ఎంతో కొంత డస్ట్ కలెక్ట్ అయిపోతుంది, పిల్లలు ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు. అవన్నీ వాక్యూమింగ్ అయితే మనం చేయగలుగుతాం, కానీ ఈ లెవెల్ ఆఫ్ స్టీమింగ్ అండ్ ఆల్ మనం అయితే చేయలేము. ఆల్సో మ్యాట్రెస్ క్లీనింగ్ కూడా చాలా బాగుంది, వెరీ ప్రొఫెషనల్. యాక్చువల్లీ మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ బెడ్రూమ్స్లో స్పెండ్ చేస్తాం కదా, బెడ్ అనేది చాలా హైజీనిక్గా ఉంచుకోవాలి కదా. సో అంత డస్ట్ కలెక్ట్ అవుతుందంటే ఆ యూవీ రేస్ వల్ల కూడా చాలా బ్యాక్టీరియా ఇదంతా కూడా ఎలిమినేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. టైం డస్ట్ చూస్తే లిటరలీ మేమైతే షాక్ అయ్యామండి. నీట్గానే ఉంది కదా అనిపించింది, బట్ దెన్ ఆ డస్ట్ చూస్తే యుల్ సీన్ ద వీడియో, అసలు షాక్ అయ్యాం లిటరలీ మేమైతే. అండ్ ఇది నాకైతే సోఫా ఆల్మోస్ట్ షోరూమ్ కండిషన్ లో వచ్చిందండి. ఫ్యాబ్రిక్ గాట్ ఇట్ షైన్ బ్యాక్ అండ్ అలా డల్ గా అయిపోయింది ఫ్యాబ్రిక్ 6 months యూసేజ్ తో. బట్ నౌ ఇట్స్ లైక్ లుకింగ్ టూ గుడ్ అండ్ చాలా బాగుందండి సర్వీస్ అయితే. ఐ రికమెండ్ దిస్. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు.